చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ మరో 2 ఏళ్లలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతం ఆయన నటన విషయంలో శిక్షణ తీసుకుంటున్నారని మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా అన్స్టాపుల్ విత్ ఎన్బికే షోలో త్వరలోనే అఖిరానందన్ ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గా యాంకర్ రేణు దేశాని ఒక యాంకర్ ప్రశ్న అడగ్గా అఖిరానందన్ త్వరలో సినిమాకు రాబోతున్నాడట అని అడిగారు. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంలో అతిథి పాత్రలో చేస్తున్నాడట, రామ్ చరణ్ మొదటి సినిమాని నిర్మించబోతున్నాడట, ఇవన్నీ నిజాలేనా అని అడిగితే దానికి ఆమె సమాధానాలు చెప్తూ అవన్నీ అబద్ధాలే, రామ్ చరణ్ అఖిరానందన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం. నేను రామ్ చరణ్ తో నిత్యం టచ్ లోనే ఉంటాను. అతన్ని కూడా నేను ఈ వార్త గురించి అడిగాను, నవ్వుకున్నాడు. అఖిరా కూడా ఈ వార్త షేర్ చేస్తే ఇదే తరహా రియాక్షన్ వచ్చింది. అసలు అఖిరానందన్ ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలోకి రావాలా వద్దనేది నిర్ణయం అయితే తీసుకోలేదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకున్నారు. ఒకవేళ అఖిరానందన్ సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే నేనే ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తా, అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానీ అఖిరానందన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్న విషయం వాస్తవం. కేవలం ఒక్క నటనలోనే కాదు, డైరెక్షన్, డాన్స్ వంటివి కూడా నేర్చుకుంటున్నాడు. మరి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? రామ్ చరణ్ సైతం ఎందుకు త్వరలోనే ఎంట్రీ ఉంటుందని ఎందుకు చెప్తాడు? రేణు దేశాయ్ సర్ప్రైజ్ ప్లానింగ్ కోసం ఇలా మాట్లాడుతుందా అనే సందేహాలు కూడా అభిమానుల నుండి వ్యక్తమవుతున్నాయి.